ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత పాలకొండ నియోజకవర్గం సీతంపేట డివిజన్లో విస్తృతంగా పర్యటించారు. మారుమూల గ్రామాలైన సిలగాం, మల్లి, కుసుమి గ్రామాల్లో పర్యటించి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. ఎన్డీఏ కూటమికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని ఆమె అన్నారు. దేశం కోసం పనిచేస్తున్న ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఆమె కోరారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల కోసం ఆలోచించి పథకాలు రూపొందిస్తున్న పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు కొత్తపల్లి గీత. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు సంకల్పం ఏంటంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, మన జీవితాలు బాగుండాలి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే సొంత ఇల్లు ఇస్తుందో ఆ ఇల్లు మనకు అందాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వాలనుకుంటుంది, ఆ మంచినీరు మనకు అందాలి. మన రైతులకి పొలాలకి నీళ్ళు ఇద్దామనుకుంటుంది, కానీ ఇక్కడ ఉన్న ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు అవి రానివ్వట్లేదు. ప్రతి ఒక్కళ్ళ జీవితం లక్షాధికారం అవ్వాలి, వాళ్ళందరి జీవితాలు బాగుండాలి, వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, ప్రతి మహిళా సాధికారం సాధించాలి, ప్రతి యువకుడు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని మోడీ గారు సంకల్పించి ఎన్నో రకాలైన కార్యక్రమాలు ఇస్తున్నారు. ఈరోజు మన దేశంలో చూసామంటే 60-70 ఏళ్ళు దాటిన తర్వాత అసలు ఎవరు పట్టించుకోరు. అట్లాంటిది 70 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నారు ఆయన. ఎందుకంటే ఏదన్నా వ్యాధులు వస్తే కుటుంబానికి కూడా భారం కాకూడదు. 5 లక్షల ఇన్సూరెన్స్ వస్తే వారు ఏ సమస్య వచ్చినా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి పరిష్కారం చేసుకోవచ్చండి. సో మోడీ గారు చిన్న పిల్లల దగ్గర నుంచి గోరు ముద్దల దగ్గర నుంచి పిల్లలకి పౌష్టికాహారం దగ్గర నుంచి వ్యాక్సినేషన్ దగ్గర నుంచి ఈరోజు కాటికి కాలు చాచే 90 ఏళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కటి అందించాలి అన్న సంకల్పంతో ఈరోజు మోదీ గారు ముందుకు వస్తున్నారు. Action.